తూర్పుగోదావరి జిల్లా మూనికూడలిలోని పుష్కర ఘాట్ను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు. 32 మీటర్లు పొడవున్న ఈ ఘాట్ని 54 మీటర్లు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఘాట్ విస్తరణపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఇక మూనికూడలి ఘాట్ను మోడల్ ఘాట్గా తీర్చిదిద్దేలా పనులు ప్రారంభిస్తామంటున్న బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. గోదావరి పుష్కరాలు ప్రారంభానికి ఇంకా ఏడాది గడువే ఉంది. ఈ లోపల కూటమి ప్రభుత్వం ఈ పుష్కరాల మీద కసరత్తు మొదలుపెట్టింది. మొన్ననే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించి మొత్తం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల నిర్వహణ మీద 6 జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉండాలి ఏంటి అనేది కార్యాచరణ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు చూసినట్లయితే చారిత్రక ఒక ఘాట్ ఇది మునుకూడలి. ఇది రాజనగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం ఉంది. ఈ సీతానగరం మండలంలో చూసినట్లయితే దాదాపుగా 13 పుష్కర ఘాట్లు ఉన్నాయి. మరొక 2 ఘాట్లు విస్తరణకు కూడా ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు అధికారులతో కలిపి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మొత్తం గోదావరి తీరంలో ఇక్కడ పరిశీలించారు. ఈ పనులు ఎలా చేయాలి, ఎప్పటికి పూర్తవ్వాలి ఏంటనేది ఒక కార్యాచరణ కూడా ఇక్కడ అధికారులకి సూచించిన పరిస్థితి ఉంది. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇక్కడ మునికూడల్ని ఒక మోడల్ ఘాట్గా తయారు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మునికూడలి విస్తరణ ఎలా ఉండాలి, ఇక్కడికి భక్తులు ఎలా వస్తారు, యాత్రికులు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న దాని మీద ఒక సమీక్ష ఇక్కడ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేశారు. ఇప్పుడు మనతో బలరామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా మీరు మునికూడలి ఒక చారిత్రక పుష్కర ఘాట్ ఇది, ఈ ఘాటు ఏ విధంగా విస్తరించనున్నారు, ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారు, వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించనున్నారు, మొత్తం రాజనగరం నియోజకవర్గంలో పుష్కర ఏర్పాట్ల మేరకు మీరు ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేశారు? ముందుగా ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సుపరిపాలన అందించడం మనం అందరం చూస్తున్నాం. ముఖ్యంగా రాబోయే 2027 పుష్కరాలకు కూడా ఒక కుంభమేళా కంటే బెటర్గా జరగాలి. ఒక కుంభమేళా ఉత్తరాదిలో ఎలా జరుగుతుందో అలా అదే విధంగా జరగాలి, అంత వైభవాన్ని తీసుకురావాలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా రాజమండ్రి వచ్చి ప్రత్యేకించి పుష్కరాల పని పట్ల ఇక్కడ వారు జరుగుతున్నటువంటి తీరును వాళ్ళ రివ్యూలో తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా చూస్తే గోదావరి నదీ జలాల్లో కలుస్తున్నటువంటి పొల్యూషన్ ఏదైతే కాలుష్యం ఉందో ఆ కాలుష్యం అంతా కూడా వారు పరిశీలించారు. ఫ్యాక్టరీలు వ్యర్థాలు కానివ్వండి, లేకపోతే అక్కడ సిటీ నుంచి వచ్చే వ్యర్థాలు కానివ్వండి, ఏదైతే నల్ల కాలువల నుంచి వచ్చే వ్యర్థాలు కానివ్వండి, అన్నిటిని పరిశీలించిన మీదట 100 కోట్ల రూపాయలు వారి ఈ యొక్క గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాల నిమిత్తం కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా 100 కోట్ల రూపాయల నిధులు వారు గ్రాంట్ చేయడం, ఈ యొక్క నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా సురక్షితమైనగా ఉండే విధంగా తీర్చిదిద్దడం, సుందరంగా తీర్చిదిద్దడం, దాంతోపాటు కాలుష్య రహిత పుష్కరాలు జరిపించడమే ధ్యేయంగా కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఈ 100 కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదల చేస్తూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఈ యొక్క రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో చూసుకున్నట్లయితే మునుకూడలి అనే గ్రామానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ సీతానగరం అనే పేరు కూడా త్రేతాయుగంలో ఇక్కడ మునుకూడలి అనే ఘాట్ని రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు కూడా ఇక్కడికి వచ్చి సీతాదేవి స్నానం ఆచరించిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతానికి సీతాదేవి నామకరణం కూడా చేశారు అని చెప్పేసి పెద్దలందరూ కూడా తెలియజేస్తుంటారు. అందువల్ల ఈ ప్రాంతం సీతానగరం అని కూడా చెప్తుంటారు. పాడి పంటలన్నీ కూడా చక్కగా ఉంటాయి. సీతాదేవి రాముల వారు నడయాడిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటూ ఇక్కడ పాడి పంటలన్నీ కూడా ఉండడం అనేది ఒక విశేషం. దాంతోపాటు మునుకూడలు అనే దానికి మరొక విశిష్టత ఒకటి ఉంది. ఇక్కడ మరొక విశిష్టత, మునులందరూ కలిసి ఈ యొక్క బ్రహ్మీ ముహూర్తంలో మునులందరూ ఇక్కడ స్నానం ఆచరించి మునులందరూ కలిసి కూడినటువంటి ప్రదేశం, మునులందరూ కూడి యజ్ఞయాగాలు చేసినటువంటి ప్రదేశం, స్నానం ఆచరించినటువంటి ప్రదేశం కాబట్టి ఇది మునుకూడలుగా కూడా ఖ్యాతి పొందిందని చెప్పి పెద్దలందరూ కూడా చెప్తుంటారు ఇక్కడ. అందువల్ల ఈ మునులు స్నానం ఆచరించిన ప్రదేశం మునుకూడలైతే, రెండోది ఇక్కడ మనకు వచ్చేసరికి సీతాదేవి నడియాడినటువంటి ప్రదేశం, సీతాదేవి స్నానం ఆచరించిన ప్రదేశం రెండో విశేషం అయితే, మూడో విశేషం శివకేశవులకు భేదం లేదు అనే విషయాన్ని ఇక్కడ నిరూపిస్తూ కూడా 1124 సంవత్సరంలో రుక్మిణిని సత్యభామ సమేత
ఇక్కడ వేణుగోపాల స్వామి వారి ఆలయం నిర్మాణం చేస్తున్నారు మహారాజులు ఇప్పుడు. అది దాంతోపాటు ఇక్కడ శివలింగం కూడా స్ఫటికలింగం కూడా ప్రతిష్ఠ ఉంది ఇక్కడ. అది పౌర్ణమి వచ్చేసరికి ముదురు గోధుమ రంగులోకి మారుతుందని, అలాగే అమావాస్య వచ్చేసరికి ముదురు నీలం రంగులోకి మారుద్ది అనేది కూడా ఒక ప్రతీక ఉంది చరిత్ర ఆధారాల ప్రకారంగా చూసినట్లయితే. దీని ప్రకారం చూసినట్లయితే 3 విశిష్టలు కలిగినటువంటి మునుకోడలి యొక్క చరిత్రను అంతా కూడా మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ ఘాట్ను మోడల్ ఘాట్గా మీరు తీర్చిదిద్దండి అని చెప్పి అధికారులు ఆదేశించినందుకు రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున, ముఖ్యంగా సీతానగర నియోజకవర్గ కూటమి నాయకులు ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉప ముఖ్యమంత్రి గారు. చరిత్ర కలిగిన మునుకోడలిలో మీరు ఏ విధంగా పుష్కరాలకి దీన్ని ముస్తాబు చేయబోతున్నారు? మోడల్ పుష్కర్ ఘాట్ అంటే ఏ విధంగా చేస్తారు? 54 మీటర్ల ఘాట్ను తయారు చేస్తున్నాం. అందులో 9 మీటర్ల పిండ ప్రదానాలు చేసుకోవడానికి ఘాట్ను సెపరేట్ చేస్తున్నాం. మిగతాదంతా కూడా పుణ్య స్నానాలు ఆచరించడానికి చేస్తున్నాం. దీనికి ఆర్ఎన్బి రోడ్డు 100 అడుగుల రోడ్డు ఉంది ఇక్కడ. 100 అడుగుల రోడ్డుకు వచ్చేసరికి దాని నుంచి 3 రోడ్లని కూడా ఘాటుకి మేము డైవర్షన్ ఇస్తున్నాము. అందులో 3 రోడ్లో కూడా ఒకటి విఐపి రోడ్డు, ఒకటి ఎమర్జెన్సీ రోడ్డు, ఒకటి భక్తులకి రోడ్డు అని చెప్పేసి మనం కూడా డివైడ్ చేసాము. దీన్ని ఏదైతే ఎమర్జెన్సీ అంటామో అంబులెన్స్ని కానీ, పోలీసులు కానీ, లేకపోతే ఇతర శానిటేషన్ సామాగ్రి కానీ అన్నీ తీసుకొచ్చే విధంగా ఇది ఏర్పాట్లు జరుగుతాయి. మరొకటి విఐపీలు ఎవరెవరు వస్తారో అదర్ స్టేట్స్ నుంచి కానీ, లేకపోతే స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ ఎవరైతే వస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఘాట్లోకి వచ్చి స్నానం ఆచరించి ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా మొత్తానికి చూసినట్లయితే 6 జిల్లాల్లో కూడా, అంటే ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 239 ఘాట్లు కొత్తగా విస్తరించాలని చెప్పి నేను సీఎం గారు చెప్పాను. మీ రాజానగరం నియోజకవర్గంలో ఈ సీతానగరం మండలంలో కొత్త ఘాట్లు ఎన్ని రాబోతున్నాయి? ప్రస్తుతం ఉన్న ఘాట్లని ఎన్ని విస్తరించబోతున్నారు? గతంలో అయితే 9 ఘాట్లు ఉన్నాయి. ఇప్పుడు వరకు 13 ఘాట్లు మనకి ఆల్రెడీ శాంక్షన్లో ఉన్నాయి, శాంక్షన్ అయిపోయే పరిస్థితిలో ఉన్నాయి. మరొక 3 ఘాట్లను కూడా యాడ్ చేస్తూ కూడా ఇప్పుడు 16 ఘాట్లు చేయాలని చెప్పేసి కూడా ప్రపోజల్ ఇచ్చాము. 16 ఘాట్లు ఖచ్చితంగా వస్తాయి. అందులో మునుకోడల ఘాట్లు సెంటర్ పాయింట్గా చేసుకుని మనం అంతా కూడా ఇక్కడ భక్తులందరూ కూడా మునుకోడలు వచ్చి స్నానం ఆచరించే విధంగా చేస్తున్నాం. అంటే ఇక్కడికి రావాలంటే రాజమండ్రి నుంచి లోపలికి రావాలి. ఇటువైపు చూసినట్లయితే భద్రాచలం వైపు నుంచి ఈ రూట్లో కూడా కొంత రావాల్సి వస్తుంది. కొంత మారుమూల ప్రాంతం ఇది. ఏ విధంగా డైవర్షన్స్ చేస్తారు? ఇక్కడ యాత్రికులు నివాసం ఉండడానికి, అంటే వాళ్ళు వచ్చి బట్టలు మార్చుకోవడం కానీ, లేకపోతే వెళ్ళిన తర్వాత వాళ్ళు బట్టలు మార్చుకుని వెళ్ళడానికి కానీ, వాళ్ళు స్టే చేయడానికి కానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? మొదటగా కష్టమైన రూరల్ ప్లేస్ అయినా భక్తులకి రావాలనే ఒక ఆలోచన అనేది ముఖ్యం. ఇక్కడ భక్తులు ఎందుకు రావాలనే దాని గురించి కానీ వాళ్ళు చూసుకున్నట్లయితే, ఒకటి గోదావరమ్మ మొదలైన దగ్గర నుంచి మనం చూస్తే, నాసిక్లో మొదలైన దగ్గర నుంచి కానీ చూస్తే, తర్వాత భద్రాచలం దగ్గర శబరి నది కూడా కలిసిన తర్వాత స్వచ్ఛమైన గోదావరి ప్రవహించేది సీతానగరం మండలంలో ఉన్నటువంటి గోదావరి. ఎలాంటి కాలుష్యం లేనటువంటి గోదావరమ్మ ఇక్కడ సీతానగరం మండలంలో మునుకోడల్లో దొరుకుతుంది. కాబట్టి అందువల్ల ఒకటి రావాలి. అలాగే మునుకోడలకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది కాబట్టి దానికోసం రావాలి అనేది భక్తులు తహతహలు ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి వస్తున్నారు. అలాగే మీరు ఏర్పాట్ల గురించి అడిగారు. పుష్కర పంచాయతీలు అని చెప్పి 263 పంచాయతీలను ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 263 పంచాయతీలను పుష్కర పంచాయతీలు చేస్తున్నారు. పుష్కర పంచాయతీలకు వచ్చే భక్తులందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లు, టెంట్ సిటీలు కానివ్వండి, అలాగే వాళ్ళకి అల్పాహారం కానీ, భోజనాలు వసతి కానీ, లేకపోతే వాళ్ళ బట్టలు మార్చుకోవడం కానీ, స్వల్ప విరామానికి కానీ కావాల్సిన ఏర్పాట్లన్నీ పంచాయతీలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని అధికారులను ఆదేశించారు. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. రోడ్లు అనేది 4 పక్కలు ఉంటాయి. ఒకటి వచ్చేసి గండేపల్లి మీదుగా మనకి విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా గండేపల్లి, గాదరాడ, కోరుకొండ, ముగ్గల మీదుగా మునుకోడలు రావచ్చు. అలాగే భద్రాచలం నుంచి వచ్చేవాళ్ళకి కూడా కోరుకొండ మీదుగా రావచ్చు. అలాగే అరక నుంచి వచ్చేవాళ్ళు కూడా కోరుకొండ మీదుగా రావచ్చు. రాజమండ్రి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళు కూడా డైరెక్ట్గా మనకి ఇక్కడ బుచ్చింపేట మీదుగా రావచ్చు. అలాగే ఏదైతే కొవ్వూరు గామన్ బ్రిడ్జి మీద నుంచి వచ్చేవాళ్ళు కూడా డైరెక్ట్గా వస్తే అంతా కలిసి 5 నిమిషాల జర్నీ. ఇది రోడ్డు బ్రహ్మాండమైనటువంటి 100 అడుగుల రోడ్డు ఉంది కాబట్టి జమ్మని వచ్చేచ్చు. ఇది ఇక్కడ సిటీలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కునే కంటే కూడా సీతానగరం మండలంలో స్నానం ఆచరించి స్వచ్ఛమైన గోదావరిలో స్నానం ఆచరించండి. అలాగే ఇక్కడ ప్రశాంత వాతావరణంలో స్నానం ఆచరించి పుణ్యం గోదావరి పుష్కరాల్లో పాల్గొని ముక్తి మోక్షాలు పొందండి అని అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ మోడల్ ఘాట్ పనులు ఎప్పటికి పూర్తవుతాయి? దీన్ని చూడటానికి అయినా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా? మీకు డెడ్ లైన్ ఎప్పుడు పెట్టారు ఇది పూర్తి చేయడానికి? వారు 30 రోజుల సమయాన్ని ఇచ్చారు. ఇంచుమించుగా 30 రోజుల్లో పూర్తి చేయడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం. కాకపోతే కొంత సమయం కూడా అవుద్దని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో ఘాట్ నిర్మాణం పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. వారు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పరిశీలించి వారి యొక్క ఇక్కడ మెసేజ్ను కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీరు రోడ్లకి చాలా బాగాలేదు, కొన్ని రోడ్లకు కూడా ప్రతిపాదనలు ఇచ్చారు. అలాగే కొన్ని పంచాయతీలకు సంబంధించిన మీరు సెపరేట్గా కూడా కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు. దాదాపు 208 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇచ్చినట్టున్నాయి. మీకు ఎన్ని శాంక్షన్ అయినాయి, ఎన్ని శాంక్షన్ కాబోతున్నాయి?
ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఎన్బిలో 48 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఇప్పుడు మొత్తం రోడ్లన్నీ కూడా ఒక పూర్తి చేసే దశలో ఉన్నాయి చాలా రోడ్లు. ఒక ఎన్డీబీ రోడ్లు మాత్రం సమస్య ఉంది. అది కూడా డిపార్ట్మెంట్తో మాట్లాడాము. ఎందుకంటే రాజానగరం టు గాదరాడ, అలాగే కాపువరం నుంచి ముగ్గళ్ళ, చినకొండేపూడి టు చీపురుపల్లి, ఈ 3 రోడ్లు ప్రధానంగా ఉన్నాయి. దాని విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆర్ఎన్బి మినిస్టర్ గారి దృష్టికి కూడా పలుమార్లు తీసుకెళ్తే వాళ్ళకి ఉన్న పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు. వాళ్ళతో మాట్లాడి ఆ 3 రోడ్లు కానీ పూర్తయితే ఇక్కడ రోడ్ల సమస్య అనేది రాజానగరం నియోజకవర్గంలో ఉండదు. అది కూడా కాకుండా పంచాయతీ రాజ్ నుంచి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి కూడా రోడ్లు శాంక్షన్ చేశారు కాబట్టి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్నది. ఏదైతే మునికోడల్లో స్నానం చేసినట్లయితే పుష్కర యాత్రికులకి పుణ్యం వస్తుంది, కాలుష్య రహిత నీరు అంటే ఇక్కడే సీతారామ మండలంలోనే దొరుకుతుందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారో ఇది ఈ మునికోడలి, ఈ చారిత్రక మునికోడలి ఒక మోడల్ ఘాట్గా 30 రోజుల నుంచి తయారు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తాం. అయితే మరి కొద్ది రోజులు తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా గోదావరి పుష్కరాలకి ఇక్కడ ఏ దారి నుంచి అయినా రావడానికి అనుకూలంగా రహదారులన్నీ అభివృద్ధి చేస్తాం. ఇక్కడ స్టంట్ సిటీలు ఏర్పాటు చేస్తాం. యాత్రికులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక దాదాపుగా 16 ఘాట్లను అభివృద్ధి చేసి 16 ఘాట్లలో పుణ్యస్నానాలు ఆశ్రయించి క్షేమంగా వారు తిరిగి వెళ్ళడానికి ఇక్కడ ఏర్పాట్లకి ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టాం. ఇక్కడ నుంచి చాలా వేగవంతంగా ఈ పనులు కొనసాగుతాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, సీతారామ మండలం మునికోడల నుంచి.